ఇక్కడ చనిపోయారు, 400 మందిని చంపారు అని చెప్తున్నారు. అది నిజమా అబద్ధమా అనేది ఎవరు సరిచారు కట్టిన వాళ్ళు బయట ఎక్కడ ఊరు బయట. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు బాబాయ్. అంటే ఇప్పుడు పోయిన వాళ్ళు పోతూనే ఉన్నారు. మరి వాడికి అనుమానం రాకుండా చూసాడు రైల్లో పనిగా చేసేది ఒకటి కాదు. కొండవీడు కొండలోని కత్తులబాయి దగ్గరికి వచ్చాం. దాని చరిత్ర మనం వింటూనే ఉన్నాం. భోజనం పెట్టి 400 మందిని చంపేశారు. ఆ కత్తులబాయి దగ్గర ఒక సర్పం అయితే ఉంది లోపల అనే విషయాలు మనం వింటూనే ఉన్నాం. అవి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది తెలియదు. మనమైతే తెలుసుకోవడానికి అయితే వెళ్తున్నాం. చూసినారుగా ఇదే అనమాట దాని ఎంట్రన్స్ వచ్చేసి. మీరు ఈ కాంపౌండ్ వాల్ మొత్తం కత్తులబాయి తిరిగి వస్తుంది అనమాట. ఈ అంతా కత్తులబాయి అనమాట. కత్తులబాయి కోట అనమాట. ఇది వచ్చేసి అది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అనమాట. మీకు చూస్తున్నారుగా. మీకు అక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక పెద్ద స్తూపం కనిపిస్తుంది. వన్స్ అపాన్ ఏ టైం ఒక పెద్ద స్తంభాన్ని ఒక ప్రెగ్నెంట్ లేడీ నిలబెట్టిందని ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట. సో మనం ఆ ఎంట్రన్స్ ద్వారానైతే ముందుకు వచ్చాం. సో పదండి. ఈ కత్తులబావికి ఇంత పేరు రావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ భోజనాలు పెట్టాడండి. వాస్తవం అయితే ఇది ఒక మందిరం. అయితే ఇక్కడ విగ్రహాలు మొత్తం శిల్పం పెట్టాడు. జమీందారు పంచలో ఒక నరసింహస్వామి విగ్రహాలు ఇప్పుడైతే చాలా వస్తాయి అనుకోండి. మొత్తం తీసుకెళ్ళాడు. ఇక్కడ ఇవ్వండి. ఆ పైన గానిగ సొన్నం, నల్ల బెల్లం, బాతుగుళ్ళు సొన్న కింద 8 చేత తొక్కిచ్చేస్తారు. 11 పని మొదలు పెట్టి 3 కలుపుతారు. లోపలికి ఏమి రాని కంఫర్ట్ వేస్తారు. ఎందుకంటే వాళ్ళు రాయి చెక్కేటప్పుడు మన కళ్ళు పడితే రాళ్ళు ఇంటికి ఈ పంతులు వీళ్ళు పోయి వాళ్ళు ఇళ్ళ పోయి రోజు దౌర్జన్యాలు చేస్తారు ఆడపిల్లలు. అప్పుడు ఈ అమ్మాయి కాళ్ళ మీద పడ్డారు. ఇంక ఈ అమ్మాయి పిల్లని వేసింది. అమ్మాయి ఎట్లా సంపాదిందని ఫస్ట్ ఏమైనా సర్దారు. ఇది కట్టిన వాళ్ళని బయట ఎక్కడ ఊరు బయట. తర్వాత ఇంకా రెడ్లూరికి భోజనాలు చెప్పింది. ఇల్లు వాళ్ళని చంపారు. ఈ కట్టిన వాళ్ళు ఇక్కడ అంటే కట్టిన వాళ్ళు ఎందుకు చంపారంటే రేపు గుడి ఫంక్షన్ గేటు వాళ్ళు వస్తారు కాదు ఏంటి ఈ గుట్టు బయట పడుతుంది. ముందు అక్కడికి కాల్ చేశారు వాళ్ళు. గుట్టేం గుట్టు ఇది గుడి ఫంక్షన్ అండి. ఆ కత్తులు భయపడినది అది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎటు చెబుతారుగా. అందుకోసం ముందు వాళ్ళని లేపేశారు. అక్కడ బాగా పోటీలు గిట్టెలు కోసి మస్తుగా తినిపించి ఇంకా ఏంది వాళ్ళని అక్కడ అయిపోయి చేశారు. తర్వాత రెడ్డుల్ని ఏంది అక్కడ ఏం చేశాడు. మధ్యాహ్నంలో గంటోడి కట్టాడు. సంవత్సరాన్ని కత్తులు పోయి ఎనమాలు పెట్టాడు. సరే మనం అక్కడికి చూద్దాం. ఇక్కడ అయిపోయిందిగా చెప్పకుండా ఇంకా మీరు కూడా చెప్పేవాడి. అదే అంటే మామూలుగా ఇక్కడ అసలు చనిపోయారు, 400 మందిని చంపారు అని చెప్తున్నారు. అది నిజమా అబద్ధమా అనేది 300 మంది అంటే చంపడం మాత్రం అయితే ఇక్కడ నిజమే. అది ఎందుకంటే అంతకుముందు ఇవన్నీ గోడలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు పడేశారు. ఇంట్లో రావటానికి కాంపౌండ్ ఎప్పుడు రావడానికి ఇవన్నీ భోగం అండి. మనకైతే ఎంట్రన్స్ ఇదే అనమాట. సేమ్ మూవీలో సెట్స్ వేసినట్టే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎన్నో స్తూపాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక చరిత్ర ఉంటుంది. మనకి ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట. మీరు చూస్తున్నారుగా. మన ఎంట్రన్స్కి హైట్కు తగ్గట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క ఎంట్రన్స్ అక్కడ భోగం అనవసరం జ్ఞాపకం పెట్టాడు. ఇక్కడ భోజనాలు ఇక్కడ గంట ఒకటి కట్టాడు. ఏంది దాని అనుమానం పెట్టాడు జనానికి ఒకటి. ఈ లైన్లో 10 మందిని పెట్టాడు. నా బుర్ర ముందు నేను ఎవరిని చంపాడు. ఇది కట్టిన వాడు బయట ఉన్నాడు. ఊరు బయట మన కరెంట్ ఇక్కడ ఇక్కడ భజన పెట్టాడు. అంటే ఈ హోంగుండు నిప్పులు ఉన్నాయి అప్పుడు అని వాళ్ళు లేదు. ఆ సైడ్ ఉంటారు. ఇప్పుడు చేయగలుగుకుంటాం. ఇట్లా వైపు రావాలి. ఆ గోడ కట్టేశాడు ఒకటి. ఆ గోడ కట్టేశాడు ఒకటి. ఇవి ఇక్కడ దాకా నరక ఇవ్వాలి. ఇది కట్టేశాడు గోడ ఒకటి. ఈ గోడ కట్టేశాడు. ఇక్కడ తట్టుట్లు పెట్టారయ్యా ఒకటి. ఇక్కడ నుంచి ఒక తాడి చెట్టు ఎత్తు గోడ పెట్టాడు. అక్కడ దాకా వారికి జనం ఇట్లానే ఇవ్వండి. సైడ్ లేదు మర్రి చెట్టు పెట్టాడు. ఉప్పు కాగడాలు పెట్టాడు. ఈ
ఇక్కడ ఒక 4 అమ్మాయిలను పెట్టారు. ఇక్కడ ఒక 4 అమ్మాయిలు ఏంటి మీరు చేయగలగడానికి మీరు పోవాలిగా వీడాడండి. ఇక్కడ కాలు నెలకుంటుందండి. ఆ కాలు పడింది అనుకోండి మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? లోపల అర్థం పెట్టాడు గోడ. ఆ విధంగా ఎంతమందిని లాగేశాడండి. ఒక ఊరు జనం, ఒక ఊరు అంటే 300 400 అది చెప్పకూడదు. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు బాబాయ్. అంటే ఇప్పుడు పోయిన వాళ్ళు పోతూనే ఉన్నారు మరి. అర్థం కాలేదు. అక్కడ నిప్పు కాలుగా కాగా ఎలుగుతున్నాయి. దారి ఇట్టన్నాడు. అన్నం తిని అయ్యా గోల్డ్ దారి అన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు? వెనక నిజంగా దారి ఉంది చేయగడుకొని తినేసి వెళ్ళిపోయాక వాళ్ళు అనుకుంటున్నారు. లాస్ట్ ఒక ఆయన కనిపెట్టాడు, 2 ముగ్గురు. అప్పుడు 10 మంది వచ్చారు గుర్రాలు వేసుకొని. ఆ కనిపెట్టిన పేరు అతని పేరేం పేరు? పుట్టి మల్లారెడ్డి. తుట్టి మల్లారెడ్డి గారు. ఆయన 10 మంది వేసుకొని వచ్చి ఆయన కనిపెట్టాడు. ఈ 10 మంది అక్కడ ఉన్నవాళ్ళు చూశారు, ఎంట పెట్టారు. వాళ్ళు దొరకలేదు. దారి ఉంటాయి కదా దొరకలేదు. ఇంకా అట్లా ఇప్పుడు వాళ్ళు మొత్తం చెన్నై చేసుకున్నారు. ఇప్పుడు చెన్నైలో ఉంటారు. కార్తీక మాసం వచ్చి దీపాలు వెలిగిస్తారు. ఇప్పుడు వెలిగిలేదు అంతకుముందు. ఈ రాయి కూడా ఇక్కడిది కాదు. ఇది ఎందుకంటే పొద్దుగా అవమానం చేశారు. అందుకోసం ఇది కట్టె తీసుకుంటాను పెట్టాడు. ఇది కొండవీడు కోట. కక్ష సాధింపు కోసమే దీన్ని కట్టాడు. ఇవన్నీ గోమడి ఇక్కడ కాలు బట్టి ఇంకా పోయినట్టు. సో మనమైతే ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేయబోయే కత్తులబాయికి అయితే వెళ్ళిపోతున్నాం. సో కత్తులబాయికి వెళ్ళడానికి మనకి ఇక్కడ అదనంగా 2 ద్వారాలు ఉన్నాయన్నమాట బయట నుంచి. సో ఇదొక వే, మనకి ఇదొక వే అనమాట. సో కత్తులబాయి ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట. సో బావి అయితే ఉండదు, కానీ దానికి మనమైతే ఇప్పుడు ఆ చీకటి గుహలోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడంతా చీకటిగా ఉంది, ఏమి కనిపించట్లేదు. ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. ఇక్కడికి వస్తే ఈ లోపలే మనకి గుహ అనేది ఉంటుంది బాగా. సో ఇప్పుడు మనమైతే వెళ్ళబోతున్నాం. చూస్తున్నారు ఇదే ఆ కత్తుల బావి. ఇందాక పూజారి గారు చెప్పిన పాము అయితే ఈ ప్లేస్లోనే ఉంటుంది. నాకు ప్రీవియస్ కూడా ఒకసారి కనిపించింది. చూసారు ఆ ప్లేస్లో అయితే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంది. బ్యాడ్ స్మెల్. ఇక్కడ రాయి అంతా బ్లాక్ షేడ్లో వచ్చింది, కేవలం ఆక్సిజన్ లేకపోవడం వల్ల. ఇక్కడ మన గౌతమ బుద్ధుడు చెక్కారు విగ్రహం కూడా. ఇదేనండి కంప్లీట్ కత్తిల బావి. ఇక్కడ వచ్చేసి మనకి మిర్రర్ ఉంటుంది. సో వాళ్ళ లెక్క ప్రకారం ఆ బయట నుంచి కనిపిస్తుంది కదా, అక్కడ భోజనం చేసి వచ్చి ఈ లోపలికి సరాసరి ఆ గుమ్మం దగ్గరకు వచ్చి చేకడుకొని తద్వారా మనకి ఇక్కడ జారుకుంటూ ఇలా వచ్చి ఇంక ఇలా వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళకి అప్పట్లో అలా డిజైన్ చేశారు. సో వాళ్ళని కేవలం చెప్పడానికి. అంతా బ్లాక్ అయితే ఉంది. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ లేకపోవడం వల్ల స్టోన్స్ అనేవి బ్లాక్ షేడ్ అయితే వచ్చాయి. సో ఈ ద్వారానే అనమాట. ఇక్కడ ద్వారం అయితే మూసేశారు. ఈ ద్వారం నుంచి వాళ్ళు కత్తులబాయి లోపలికి అయితే వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు కత్తులబాయి లోపలికి వెళ్ళొచ్చాను కదా. సో ఆ ద్వారం అనమాట. అలా అక్కడ పడి మనకి రైట్ సైడ్ అయితే వెళ్తారు. మీకు చూపిస్తున్నారు రైట్ సైడ్ పోతే ఎలా ఉంటుందో. చూస్తున్నారు కదా, ఇదే కత్తులబావి అనమాట. ఆ బావి అయితే ఇంకా ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో ఉంటుంది. అక్కడ లోపల పడిన వాళ్ళంతా ఇక్కడ ఇక్కడ ఈ కత్తుల బావిలోకి వచ్చి పడతారు. ఇక్కడికి వచ్చి చనిపోయారు అనమాట. నేను